నమస్తే ఫ్రెండ్స్. 2023లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడుదలైన గ్రూప్ 2, గ్రూప్ 1 డివైఈఓ, ఎఫ్ఆర్ఓ నోటిఫికేషన్స్ లక్షలాది అభ్యర్థుల భవిష్యత్తును మార్చాల్సినవి. కానీ ప్రభుత్వం అధికారుల యొక్క తప్పిదం వల్ల అభ్యర్థుల జీవితాలు మరియు భవిష్యత్తు ఆగమ్య గోచరంలో పడ్డాయి. పుస్తకాలతో కుస్తీ పట్టి పరీక్షల్లో పాస్ కావాల్సిన అభ్యర్థులు కేసులు, కోర్టులు అంటూ వాటి వైపు ఆలోచిస్తూ తీవ్ర మానసిక ఆందోళనను ఎదుర్కొంటున్నారు. అభ్యర్థుల భవిష్యత్తు నోటిఫికేషన్ భవిష్యత్తు మీద ఆధారపడింది. ఈ నోటిఫికేషన్ల భవిష్యత్తు అనేది నేడు కోర్టు తీర్పుపై ఆధారపడింది. ఈ పరిస్థితి కల్పించినటువంటి అధికారులు, ప్రభుత్వాలు నిరుద్యోగుల బాధలు పట్టనట్టుగా ప్రవర్తిస్తుండడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎంతోమంది మధ్యతరగతి అభ్యర్థులు ప్రైవేటు రంగంలో మంచి జీతాలను వదులుకొని ప్రభుత్వ సేవ చేయాలనే లక్ష్యంతో ఈ సర్వీసులకు ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. అలాంటి అభ్యర్థులు ఉన్న ఉద్యోగం పోయి, ఉన్నది పోయి, ఇది ఏమవుతుందో అర్థం కాక ఆర్థికంగా, వ్యక్తిగతంగా, మానసికంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొనే పరిస్థితి నేడు ఏర్పడింది. చాలామంది అభ్యర్థులు గ్రూప్ 2 లక్ష్యంతో 2019 నుంచి చదివి చివరికి ఏజ్ బార్ అయిపోయే పరిస్థితి వచ్చింది. ఒకవైపు పెళ్ళిళ్ళు చేసుకోలేక, ఆర్థికంగా స్థిరపడలేక సమాజంలో ఫెయిల్యూర్స్గా మిగిలిపోయే పరిస్థితి వచ్చింది. ఇకనైనా ప్రభుత్వాలు నిరుద్యోగులు, ముఖ్యంగా ప్రతిభావంతులైన మధ్యతరగతి విద్యార్థుల యొక్క మేలు కోసం సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో ఈ ప్రతిభావంతులైనటువంటి యువకుల యొక్క శక్తి అనేది నీరు గారిపోయే అవకాశం ఉంది. రాష్ట్రానికి కానీ లేదా వారికి కానీ వారి కుటుంబానికి కానీ ఉపయోగపడకుండా వారి యొక్క యవ్వనము, వారి యొక్క ప్రతిభ, మేధస్సు అంతా కూడా వృధా కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఇక ఈ గ్రూప్ 2 తీర్పు విషయానికి వచ్చినట్లయితే, ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్స్కి సంబంధించి రోస్టార్ మిస్టేక్లపై ఇప్పటికే విచారణ అనేది పూర్తి కావడం జరిగింది. సెప్టెంబర్ 23న స్టే కూడా ఇవ్వడం జరిగింది. జడ్జి గారు విచారణకు 3 నెలల సమయం తీసుకోవడం జరిగింది. ఆ రకంగా చూసినట్లయితే తీర్పుకు 2 నెలలకు మించి సమయం తీసుకునే అవకాశం లేదు. ఈ నెల 3వ వారం లేదా 4వ వారంలో తీర్పు వచ్చే అవకాశం ఉంది. కోర్టు తీర్పు తర్వాతైనా ప్రభుత్వాలు ఈ పరీక్షలపై నెలకొన్న సందిగ్ధతను తొలగించి అభ్యర్థులకు మేలు జరిగేలా త్వరితగతిన చర్యలు చేపడితే బాగుంటుందని చాలామంది అభ్యర్థులు భావిస్తున్నారు. ఈ సంవత్సరం చివరికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులు, ముఖ్యంగా గ్రూప్స్ అభ్యర్థులు మంచి శుభవార్త వినాలని కోరుకుంటున్నాను.